గడిచిన ఏడాది కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, పవన్ కళ్యాణ్ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ చాలా అసంతృప్తితో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో జరిగిన సిపిఐ నియోజకవర్గ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభాసదన్లో సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి కేశవర్పు అప్పలరాజు అధ్యక్షతన జరిగిన పిఠాపురం నియోజకవర్గ 16వ మహాసభలో పార్టీ జెండాను తాటిపాక మధు ఆవిష్కరించారు. అలాగే సిపిఐ మృతవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సభలో నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సాక రామకృష్ణ, కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, అరుణ, రెడ్డి గోవిందు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. అంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, అరువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేస్తున్నాం. ఇంక రెండవది, రాష్ట్ర గవర్నమెంటు 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పని విధానాన్ని దాన్ని పోరాడి సాధించుకున్నాం. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం, సమరశల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలని ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ పరిరక్షితం చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా, ఇప్పటికే వాళ్ళ ఉద్యమాలు దేశంలో చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి. దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం చాలామందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న ఉద్యోగస్తులు పడలేదు. ఏదోనికన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అర్హులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం రీజియన్లో ఉన్న ప్రధానికందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం.